ఆసిఫాబాద్ జిల్లా దిందా గ్రామ పోడు రైతుల అరెస్టులను బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నాయకులు అడ్డుకున్నారు. ఈ నేపథ్యంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ను ఇతర నేతలను పోలీసులు అరెస్ట్ చేశారు. అనంతరం కాగజ్ నగర్ నుంచి సీర్పూర్ స్టేషన్ కు తరలించారు. అక్కడి నుంచి కౌటాలాకు తరలిస్తుండగా పోలీసుల వాహనాన్ని బీఆర్ఎస్ కార్యకర్తలు అడ్డుకున్నారు. దీంతో పోలీసులకు కార్యకర్తల మధ్య ఘర్షణ వాతావరణం ఏర్పడింది. ఈ క్రమంలోనే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కౌటాల వైపు తీసుకెళ్తున్నట్టు బీఆర్ఎస్ నేతలు తెలిపారు. అయితే పోడు భూములకు పట్టాలు ఇవ్వాలని నిరసన తెలుపుతున్న రైతులకు బీఆర్ఎస్ నేతలు మద్దతు తెలిపారు. మాజీ మంత్రి హరీష్ రావు స్పందించారు. ఈ మేరకు ఆయన ఎక్స్ వేదికగా స్పందించారు. ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇతర బీఆర్ఎస్ నాయకులను అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నట్టు తెలిపారు. పోడు భూములకు పట్టాలు ఇవ్వాలంటూ రోడ్డెక్కిన రైతన్నలకు మద్దతు తెలపడమే బీఆర్ఎస్ నాయకులు చేసిన తప్ప రైతుల చేతులకు బేడీలు వేయడం, అక్రమంగా అరెస్టులు చేయడమే ఇందిరమ్మ రాజ్యమా అని నిలదీశారు. కౌటాల పోలీస్ స్టేషన్లో నిర్బంధించిన ప్రవీణ్ కుమార్ సహా బీఆర్ఎస్ నాయకులను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జై కేసీఆర్, దిందాలో ఫారెస్ట్ క్యాంపును వెంటనే ఎత్తేయాలి. జై తెలంగాణ, జై తెలంగాణ. బీఆర్ఎస్ ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా ఇతర నాయకులను అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నానని మాజీ మంత్రి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. పోడు భూముల పట్టాల కోసం ఉద్యమిస్తున్న కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా దిందా రైతన్నలకు మద్దతుగా నిలిచినందుకు అక్రమంగా అరెస్ట్ చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. రైతుల చేతులకు సంకెళ్లు వేసి వారి పక్షాన పోరాడుతున్న వారిని అక్రమంగా నిర్బంధించడం దారుణమన్నారు. పోడు రైతులను వేధించడం ఆపి వారికి వెంటనే పట్టాలు ఇవ్వాలని, కుట్రపూరిత అరెస్టులను మానుకుని కౌటాల పోలీసుల అదుపులో ఉన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్తో సహా బీఆర్ఎస్ నాయకులను తక్షణమే విడుదల చేయాలని కేటీఆర్ డిమాండ్ చేశారు. ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వ పతనం దగ్గరలోనే ఉందని ఫైర్ అయ్యారు. అంతకు ముందు తమ పోడు భూములకు పట్టాలిచ్చి అటవీ అధికారుల దౌర్జన్యాల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ రాష్ట్ర ముఖ్యమంత్రిని కలవడానికి దిందా గ్రామం నుంచి హైదరాబాద్ కు 400 కిలోమీటర్ల పాదయాత్రగా వెళ్తున్న పోడు రైతులను అరెస్ట్ చేయడం దారుణమని ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ మండిపడ్డారు.